నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడు మత్తు పదార్థాలు దొరకని ప్లేస్ అంటూ లేదు. గంజాయి రూపంలో ప్రతి పల్లెకు చేరిపోతుంది. దీని బారిన పడి ఎంతో మంది యువత విలవిలలాడుతున్నారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసే యువతి యువకులు సైతం డ్రగ్స్ బాధితులుగా మిగిలిపోతున్నారు. హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు చేస్తున్న యువతి యువకులు వీకెండ్స్ లో పబ్బులకు వెళుతూ అక్కడ మద్యం డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. ఇక తర్వాత దాని బారి నుంచి బయటపడలేకపోతున్నారని కూడా అంటున్నారు. ఆర్థికంగాను నష్టపోతున్నారని కూడా పేర్కొంటున్నారు. డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. అలా ఉద్యోగాల కోసం, వివిధ పోటీ పరీక్షల్లో కోచింగ్ కోసం హైదరాబాద్కు వస్తున్న వారు మిత్రుల ప్రోత్సాహంతో గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారని చెప్తున్నారు. తద్వారా ఇంట్లో వారు తమ ఫీజులు, హాస్టల్, ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన మొత్తాలను డ్రగ్స్ కోసం వినియోగిస్తున్నారు. డ్రగ్స్ సేవించి లేదా ఫెడ్లర్లుగా మారి పోలీసులకు చిక్కి కేసుల పాలవుతున్నారు. ఇలా ఎక్కువ మంది చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న యువతి యువకులు డ్రగ్స్ బారిన పడుతున్నారని టీజీ న్యాబ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారమే 40,000 మంది యువతి యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు. డ్రగ్స్ ను వినియోగిస్తున్న ఈ 40,000 మందిలో సుమారు 6,000 మందికి ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతను ఈ మహమ్మారి నుంచి బయటపడేయడానికి టీజీ న్యాబ్ రంగంలోకి దిగింది. మత్తు పదార్థాల సరఫరాలదారులు, విక్రేతలతో పాటు వీటికి అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను గుర్తిస్తోంది. డ్రగ్స్ రవాణా చేసే ఫెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు తెలంగాణలో 40,000 మందికి పైగా డ్రగ్స్ సేవించే వారిని గుర్తించింది. వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మహమ్మారి నుంచి బయటకు తెస్తోంది. అయితే ప్రతి 100 మందిలో 90 మంది తమ స్నేహితుల ప్రోత్సాహంతోనే మొదటిసారి గంజాయి తాగామని చెప్పడం విశేషం. ఆ తర్వాత నుంచి నిదానంగా డ్రగ్స్ ను అలవాటు పడ్డామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బంగారు భవిష్యత్తు ఉన్న యువత డ్రగ్స్ బారిన పడకుండా టీజీ న్యాబ్ చర్యలు చేపడుతోంది. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్బుల్లో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ కాగానే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇప్పించి ఇళ్లకు పంపుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు డి అడిక్షన్ సెంటర్లకు కూడా తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.